హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో ఏంటంటే మనము ఒక టైప్ ఆఫ్ లైక్ ఒక సిటీకి మనం ఒక సీసీ కెమెరా సొల్యూషన్ ఇవ్వాలంటే ఎటువంటి కెమెరాస్‌ని యూజ్ చేయాలి? పరిస్థితిని బట్టి ఏ కెమెరాస్ యూజ్ చేయాలి? ఎలా నెట్వర్కింగ్ చేసుకోవాలనే దాని గురించి ఈరోజు ఒక బ్రీఫ్ వీడియో అయితే తెలుసుకుందాము. ఎందుకంటే రీసెంట్‌గా మనం ఒక 2, 3 సిటీస్‌కైతే సీసీ కెమెరా సెటప్ అయితే చేయడం జరిగింది. సో దాంట్లో ఏంటంటే చాలామంది చాలా రకాలు పడ్డారు. మనం ఒక టెక్నాలజీని వాడి మనమైతే చేసాము. సో మనమైతే అక్కడ ఒక 128 ఛానల్ ఎన్‌విఆర్‌ని అయితే ఇన్‌స్టాలేషన్ చేయడం జరిగింది. సో 128 ఛానల్‌లో ఏంటంటే మనం అది హైవేకి దగ్గరలో ఉండటం వల్ల ఏఎన్‌పిఆర్ సొల్యూషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఏఎన్‌పిఆర్ అంటే మీకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ సిస్టమ్ అనమాట. సో ఏఎన్‌పిఆర్ కెమెరాస్ ఏంటంటే మీకు మనము ఏదైతే హైవేలో బిగిస్తా ఉంటామో సో అక్కడ వాళ్ళు 100 కిలోమీటర్/అవర్ స్పీడ్ వెళ్ళినా 80 కిలోమీటర్/అవర్ స్పీడ్ వెళ్ళినా సరే నెంబర్ ప్లేట్‌ని అయితే క్యాప్చర్ చేస్తాయి అనమాట. ఇది ఏఎన్‌పిఆర్ కెమెరాస్. సో వీటన్నిటికి మనం ఎలా చేసామంటే సో అక్కడైతే మనం ఒక ఓఎల్టీని ఇన్‌స్టాలేషన్ చేసి దానికి మొత్తం సీసీ కెమెరాస్ అన్నిటిని ఒకే ల్యాన్‌లోకి అయితే తీసుకొచ్చాము. కొన్ని ప్లేసెస్‌లో ఏమైందంటే మనకి ఫైబర్ అనేది అవైలబుల్ లేకపోవడం వల్ల లోకల్‌లో ఉన్న కేబుల్ ఆపరేటర్స్ ద్వారా ఇట్లాంటి వాళ్ళతో మనం కోఆర్డినేట్ చేసుకొని మనం సీసీ కెమెరాస్‌కి ఒక వీలాన్ అనేది క్రియేట్ చేసి ఆ వీలాన్‌ని వాళ్ళ దాంట్లో పంప్ చేసి ఆ పాస్ చేసిన వీలాన్ ద్వారా మన అవతలికి ఉన్న కెమెరాస్ అన్నిటిని కూడా మన నెట్వర్క్‌లోకి అయితే తీసుకొచ్చుకొని మొత్తం టోటల్‌గా సెటప్ అనేదైతే చేయడం జరిగింది. సో ఇలా సెట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి యాక్చువల్‌గా ఐపీ కెమెరాస్ అనంగానే చాలామంది డిఫరెంట్‌గా చెప్తూ ఉంటారు. బట్ ఐపీ కెమెరాస్‌ని మనం ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో కస్టమైజ్డ్‌గా గాన నీట్‌గా సెట్ చేసుకుంటే సో బెస్ట్ అవుట్‌పుట్‌ని అయితే ఇస్తాయి. అట్ ద సేమ్ టైమ్ మెయింటెనెన్స్ సెంట్రలైజ్డ్‌గా మెయింటైన్ చేయడానికి కూడా ఈజీ ఉంటుంది. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సిటీ సర్వేలెన్స్ చేసేవాళ్ళు చాలామందికి ఆహ్, ప్రతి దగ్గరికి ఫైబర్ మెయింటైన్ చేయడం, ఫైబర్ లే చేయడం ఇలా చేస్తూ ఉంటారనమాట. సో ఇది యాస్ ఆఫ్ నౌ కస్టమర్స్ అవతలైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక బేర్ చేస్తే ఓకే. నో ప్రాబ్లమ్. ఒకవేళ ఆళ్ళు బేర్ చేయకపోతే ఆల్టర్‌నేట్ ఆప్షన్స్ ఏమున్నాయనేది చూసుకొని మనం ఇట్లా ఆపరేటర్‌తో కోఆర్డినేట్ చేసుకోవటం, ఇలా చేసుకోవటం ద్వారా ఏంటంటే కేబులింగ్ సొల్యూషన్ తగ్గించొచ్చు. సో ఇట్లాగా చాలామంది ఏమంటారంటే సీసీ కెమెరాస్, ఐపీ కెమెరాస్ బిగించే విషయంలో వాళ్ళు ఎంతవరకు లోకల్‌లో చేయగలరు. ల్యాన్ నెట్వర్క్ మీద చేయగలరు గానీ, అదే ల్యాన్‌ని ఎక్స్‌టెన్షన్ చేసే క్రమంలో ఏదైనా సరే ఒకళ్ళ దాంట్లో మెర్జ్ చేసి కానీ ఇలా చేయాలన్నప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఇదేంటంటే ప్రొఫెషనల్స్‌గా మనం నెట్వర్క్ మీద ఒక మంచి నాలెడ్జ్ ఉండి చేస్తే మనం ఈవెన్ ఒక ఎన్‌విఆర్‌ని ఆల్‌మోస్ట్ 300, 400 కిలోమీటర్స్ కూడా మనం కెమెరాస్‌ని ట్రాన్స్‌మిషన్ చేయొచ్చు. సో మనకి ఏదైతే నెట్వర్క్ కెపాసిటీ ఉంటుందో సో ఆ నెట్వర్క్ కెపాసిటీ ద్వారా లైక్ మనకి ల్యాన్ నెట్వర్క్ కెపాసిటీ ఇప్పుడు లైక్ ఐఎస్పీస్ తీసుకున్నారనుకోండి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు. వాళ్ళు ఏం చేస్తారు ఎన్ఎల్‌డి ద్వారా వాళ్ళ కోర్ సర్వర్ నుంచి జనాలందరికి ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తుంటారు ఆపరేటర్స్‌కి. ఆపరేటర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎండ్ యూజర్స్‌కి అయితే ఇంటర్నెట్ ఇస్తూ ఉంటారు. సో మనం కూడా ఒక ఐఎస్పీ రేంజ్‌లో ఆలోచించామనుకోండి. లైక్ ఇప్పుడు మీది ఒక మెయిన్ సిటీ ఉందనుకోండి. సిటీ కింద ఏముంటాయి కొన్ని గ్రామాలుంటాయి, కొన్ని పల్లెటూర్లుంటాయి. సో ఈ పల్లెటూర్లన్నిటిని కవర్ చేయాలనుకోండి డీవీఆర్ టెక్నాలజీ ద్వారా అవుతుందా? నో. నాట్ పాసిబుల్. బట్ ఎన్‌విఆర్‌లో ఏమవుతుంది? ఎన్‌విఆర్‌లో ప్రతిదీ ఐపీ కెమెరా ట్రాన్స్‌మిషన్ కాబట్టి ఖచ్చితంగా ఈ కెమెరాస్ అన్నిటిని మనం సింగిల్ డాష్‌బోర్డ్‌కి తీసుకొచ్చి అయితే మేనేజ్ చేయొచ్చు. ఇది ఎన్‌విఆర్ ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్. సో మనం చేసిన ఈ ప్రాజెక్ట్ అనేది బెస్ట్‌గా అయితే చాలా సక్సెస్ అయింది. సో మీరు కూడా ఎవరైనా సరే సిటీ సర్వేలెన్స్ కానీ, లేదంటే గేటెడ్ విల్లాస్ కానీ, లేదంటే లార్జ్ ఫంక్షన్ హాల్స్ ఇట్లాంటి దేనికైనా సరే మీరు సీసీ కెమెరాస్ ఇన్‌స్టాలేషన్ చేసుకోవాలంటే నా సజెషన్ అనేది ఎన్‌విఆర్. సో మీరు కూడా ఏదైనా ఇన్‌స్టాలేషన్ చేపించుకోవాలనుకుంటే మన టీమ్‌ని అయితే అప్రోచ్ అవ్వండి. మనోళ్ళు మీకు మంచి గైడెన్స్ అయితే ఇస్తారు. సో దీంట్లో మీ అవసరాలకు తగ్గట్టుగా మనోళ్ళైతే కస్టమైజేషన్ చేసిస్తారు. సో ఇది ఎన్‌విఆర్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త ప్రాజెక్ట్ గురించి అట్ ద సేమ్ టైమ్ కొత్త ఈ ఎన్‌విఆర్ అండ్ డీవీఆర్‌లో వచ్చిన కొత్త మార్పులేంటి? సో వీటిలి గురించి మరింత డెప్త్ వీడియోస్ అయితే మీ ముందుకొస్తాను. అట్ ద సేమ్ టైమ్ మన ఛానెల్‌లో టెలికమ్యూనికేషన్‌కి సంబంధించి ఎక్కువ వీడియోస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ కెమెరాస్ గురించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం రీసెంట్‌గా యాడ్ చేసాము. సో దీని గురించి కూడా రెగ్యులర్‌గా మన ఛానెల్‌లో అయితే వీడియోస్ అయితే వస్తుంటాయి. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఆల్.